హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబిసిడి బ్యూటీ టిప్స్ అండ్ రివ్యూస్. నేను మీ అలైక్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు ఈ వీడియో వచ్చేస్తే ఏఈ న్యాచురల్స్ నుండి చాలా ప్రోడక్ట్స్ రివ్యూ చేయను. అండ్ చాలామంది అడుగుతున్నారు, మీరు ఏ డే అండ్ నైట్ క్రీమ్ యూజ్ చేస్తున్నారు, మాకు చెప్పండి, మీ స్కిన్ బాగుంటుంది అని అడుగుతున్నారు చాలామంది. సో అందుకని నేనైతే ఇంకొన్ని డేస్ యూజ్ చేసాక రిజల్ట్ ఎట్లా ఉందని చెప్దాం అనుకున్నాను. నేనైతే ఇప్పటికీ 40 డేస్ ఏమో యూజ్ చేసి 40 డేస్ అవుతుంది. నాకేంటో రివ్యూ ఇద్దాం లేసి ఆపేసానమాట. సో డే అండ్ నైట్ క్రీమ్ చాలా చాలా బాగుంది. మీకు కనుక వ్రింకిల్స్ తోటి, డెడ్ స్కిన్ తోటి, లైక్ అండర్ ఐ కింద మౌత్ చుక్కలు ఉన్నాయని ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక ఈ క్రీమ్స్ అనేది డెఫినెట్గా యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈ క్రీమ్స్ కాస్ట్ కూడా కొంచెం హైగానే ఉంటుంది. బట్ ఏంటంటే చాలామంది లో ప్రైస్లో తీసుకుంటారు, అవి ఎఫెక్టివ్ని ఇవ్వవు. ఇఫ్ ఇన్ కేస్ ఇచ్చినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ప్లీజ్ అట్లాంటివి యూజ్ చేయొద్దు. దీంట్లో ఏంటంటే పారాబెన్ సల్ఫేట్ ఫ్రీ ఉంటుంది అండ్ ఎట్లాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. దీంట్లో చాలా బాగుంటుంది క్రీమ్స్. అండ్ మన క్రీమ్స్ ఏంటి, ప్రైస్ ఎంత, ఎక్కడ దొరుకుతాయి, ఎట్లా యూజ్ చేయాలనేసి ఈరోజు ఈ వీడియో చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తున్నారు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ రూపంలో నాకు తెలియజేసినట్లయితే ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మరి ఆలోచించకుండా వీడియోకి వెళ్తాం. లెట్స్ స్టార్ట్ ఇంటు ది వీడియో. సో ఆ క్రీమ్స్ అయితే ఇవేనండి. సో చూస్తున్నారు కదా, ఇట్లాంటి బాటిల్లో మనకి వాళ్ళు పెట్టి ఇస్తారనమాట. మనం వీటిని ట్రావెల్లో కూడా పట్టుకెళ్ళొచ్చు. అంటే చాలామంది ఏంటంటే ఇంటి దగ్గర యూజ్ చేసి ట్రావెల్లో వెళ్ళినప్పుడు వాటిని పట్టుకెళ్ళాక అప్పుడు ఆపేస్తూ ఉంటారు. సో అలా ఆపడం వల్ల మనకు రిజల్ట్ అనేది తెలియదు. సో మరి ఈరోజు ఈ వీడియోలో అయితే ఫస్ట్ డే క్రీమ్ గురించి తెలుసుకుందాము. అండ్ రెండో ఒకటే వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో అన్న ఉద్దేశంతో నేను విడిగా చేస్తున్నాను. ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో నెక్స్ట్ డేనే ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఐ మీన్ నైట్ క్రీమ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఇందులో అయితే నేను డే క్రీమ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. డే క్రీమ్ అండి ఇది. డే క్రీమ్ వస్తే మనకి ఎల్లో కలర్లో ఉంటుంది, నైట్ క్రీమ్ అయితే రెడ్ కలర్లో ఉంటుంది. అదొక గుర్తు అనమాట. సో ఫస్ట్ దీని యొక్క ఎంఆర్పి చెప్పేస్తాను. 500 రూపీస్ అండి ఎంఆర్పి. 500 రూపీస్ ఎంఆర్పి ఉన్న ప్రైస్లోనే మనకి స్కిన్ మీద ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏఈ న్యాచురల్స్ రూప్స్ ఉన్న డే క్రీమ్ SPF 40+. సో మీరు దీన్ని ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత మీరు లైక్ SPF ఏం యూజ్ చేయని అవసరం, లైక్ సన్ స్క్రీన్స్ ఏం యూజ్ చేయని అవసరం లేదు. సో దీంట్లోనే SPF 40 ఇచ్చేసారు. సో హ్యాపీగా మనం ఈ యొక్క క్రీమ్ యూజ్ చేసేసి మనం ఎండలోకి వెళ్ళినా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది ఒక బాటిల్ అయితే 30 గ్రామ్స్ అండి. మనం ఈ బాటిల్ని 10 డేస్ రెగ్యులర్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ కింద రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడ అదే ఇచ్చారండి. ఏమి ఇచ్చారంటే విజిబుల్ రిజల్ట్స్ వితిన్ 10 డేస్ అని ఇచ్చారు. సో 10 డేస్ మీరు యూజ్ చేస్తే మీకు దీని యొక్క రిజల్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. బెనిఫిట్స్ చూద్దాం. సో మీకు ఫస్ట్ బెనిఫిట్సే కదా కావాల్సింది, బెనిఫిట్స్ ఏంటనేది చూద్దాము. SPF 40 ప్రొటెక్ట్స్ ఫ్రమ్ UV రేస్ అండ్ సన్ డ్యామేజెస్. యూజ్ చేయడం వల్ల, ఐ మీన్ దీంట్లో ఉన్న SPF వల్ల మీకు సన్లోకి వెళ్ళినప్పుడు UV రే సన్ డ్యామేజ్ నుండి మీరు ప్రొటెక్ట్ అవుతారు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి గివ్స్ యూ అన్ ఇన్స్టెంట్ గ్లో. నిజంగానే ఇది అంటే మనం క్రీమ్ రాసుకుంటాం కదా, రాసుకున్న వెంటనే ఇన్స్టెంట్ గ్లో అనేది చూస్తారు. సో ఆ పాయింట్ నేను ఇక్కడ చూపించేస్తాను మీకు. ఇలా ఉంటుంది, చూసారు కదా. ఆల్రెడీ ఒక హాఫ్ యూజ్ చేశాను ఆల్మోస్ట్. నేను ఇంకా మొత్తం యూజ్ అంటే ఇంకొంచెం ఉందనగా రివ్యూ ఇద్దాం అనుకున్నాను, బట్ చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అంటే మీరు ఆ రోజు క్రీమ్ గురించి చెప్పారు కదా, ఎప్పుడు రివ్యూ ఇస్తారని. ఆగలేక నేను, చూసారు కదండి, వైట్ కలర్లో ఉంటుంది. సో ఇది మనం ఎక్కువ ఏం తీసుకోవాల్సిన లేదు, జస్ట్ ఇంత తీసుకుంటే చాలు. ఇన్స్టెంట్గా రిజల్ట్ వస్తుందో లేదో మీకు డౌట్ ఉంటుంది కదా, చూపించేస్తాం. డాట్స్ పెట్టేసుకుని మనం ఫేస్ అంతా అప్లై చేసేయడం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు లైక్ ఏమన్నా ఫేస్ మీద ట్యాన్ ఏమన్నా ఉంటే కనుక ఇది రాసుకున్న వెంటనే మండుతుంది. అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి.
నేను రెగ్యులర్గా రాస్తేనే నాకు ఏమంటారు చిన్నగా పెయిన్ వస్తుంది అనమాట. అంటే ఎక్కువ ఏం కాదు, ఒక 5 minutes వస్తుంది. అంటే అదేంటంటే మట్టిని క్లియర్ చేస్తుంది అనమాట. రిజల్ట్ తెలిసిందా మీకు? ఇన్స్టెంట్గా గ్లో వచ్చిందా రాలేదా? ఇక్కడ స్కిప్ చేసి బిఫోర్ వీడియో ఆఫ్టర్ వీడియో చూడండి. సో నేను చెప్పిన పాయింట్ కరెక్టా కాదా అనేది మీకు తెలిసిపోతుంది. సో అంతే, ఇలా రాసేసుకుని జస్ట్ బిందె పెట్టేసుకుని లిప్ బామ్ ఆర్ లిప్స్టిక్ పెట్టేసుకుని బయటకు వెళ్ళిపోవడమే. నెక్ కూడా రాసుకోండి, ఫర్గెట్ చేయొద్దు. సో అంతే, ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చిందో లేదో నాకు చెప్పండి. అండ్ నేనైతే రాంగ్ రివ్యూస్ అయితే ఇవ్వను, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఆల్రెడీ రాసుకున్నా కూడా మళ్ళీ రాసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేక్స్ యువర్ స్కిన్ బ్రైట్ 3 to 5. మీరు కనుక దీన్ని రెగ్యులర్గా యూజ్ చేశారనుకోండి 1 month వరకు, తర్వాత తెలుస్తుంది మీకు 3 to 4 షేడ్స్ అనేది మీకు, అంటే మీ ఉన్న స్కిన్ కలర్ కంటే 3 to 4 నుండి మీకు స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రెడ్యూస్ పింపుల్స్ అండ్ యాక్ని. మీ యొక్క పింపుల్స్ ఏమైనా ఉంటే కనుక అండ్ ఆయిల్ ఎక్కువ ఉన్నా కూడా అది కంట్రోల్ చేస్తుంది. అండ్ లైక్ ట్యాన్ అన్నా కూడా కంట్రోల్ చేసేస్తుంది. మాయిశ్చరైజ్ అండ్ నర్వసెస్ యువర్ స్కిన్, చాలా బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది. మీరు చూస్తే అది, సో చూస్తున్నారు కదండి, చాలా బాగుంది స్కిన్ అయితే. ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ అన్ఈవెన్ స్కిన్ టోన్. మీకు ఏమైనా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే అది కూడా మాయం చేస్తుంది. లైక్ అన్ఈవెన్ స్కిన్ అండి అని చెప్తాను. ఇప్పుడు మొత్తం స్కిన్ అంతా మంది బాగుంటుంది, ఇక్కడ కానీ ఏమైనా లైక్ తెల్ల మచ్చలు కానీ, అంటే కొంతమందికి ఉంటాయి కదా బ్లాక్ బొంగు మచ్చలు అలాంటివి ఉన్నా, అది డే బై డే మన స్కిన్ కలర్లోకి చేంజ్ చేస్తూ ఉంటుంది. సో అదేనండి అన్ఈవెన్ టోన్ అంటే. సో అది ఈ పాయింట్స్ అయితే ఇచ్చారు. సో నేను రాసుకుని చూపించాను మీకు లైవ్లోనే, మీకు తెలియాలి రిజల్ట్ ఎలా ఉందనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే సో ఇది ఎలా యూజ్ చేయాలని చెప్తున్నారు, అది నేను ఒకసారి మీకు చదివి వినిపించేస్తాను. వాష్ యువర్ ఫేస్ విత్ మైల్డ్ సోప్ ఆర్ ఫేస్ వాష్. ఏదైనా ఒక సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ ఫేస్ని వాష్ చేసుకుని తర్వాత టేక్ ఏ రూప్ సుందర్ ఫేర్లెస్ క్రీమ్ డే క్రీమ్ ఇన్ యువర్ ఫింగర్ టిప్స్ అండ్ అప్లై ఇట్ ఆల్ ఓవర్ ద ఫేస్ అండ్ నెక్. ఈవెన్ నెక్ కూడా రాసుకోవాలి నీట్గా. దాని తర్వాత జెంట్లీ మసాజ్ ఇన్ upward circular motion, use daily at least for 3 months for better result. 3 months ఏం యూజ్ చేయాలి అవసరం లేదు, 1 month యూజ్ చేయండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. సో దాని తర్వాత మీరే రెగ్యులర్గా దీన్నే యూజ్ చేసేస్తారు. అండ్ ఎప్పుడు కూడా ఇలా మనం సర్క్యులర్ మోషన్లో అప్వర్డ్ డైరెక్షన్లో మన స్కిన్ మీద ఏ క్రీమ్ పెట్టుకున్నా మసాజ్ చేసుకున్నట్లయితే దాని యొక్క రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా చేసుకోవద్దు, ఇలా చేసుకుంటే స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది, ఇలా చేసుకుంటే టైట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి ఆ క్రీమ్ ఏదైతే ఉందో దాని రిజల్ట్ అనేది మన స్కిన్ మీద బాగా కనిపిస్తుంది. సో ఇదేనండి ఈరోజు రివ్యూ అయితే. సో ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి అమెజాన్ సైట్లో దొరుకుతుంది. దీని యొక్క MRP 500 రూపీస్. అమెజాన్లో ఇంకా డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి ప్రైస్ ఉన్నప్పుడు మంచిగా తీసుకోండి. అండ్ నేను డైరెక్ట్ డీలర్ యొక్క మొబైల్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా వాళ్ళతో నా నేమ్ చెప్పి మీకు తీసుకుంటే ఇంకా డిస్కౌంట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా? ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కావాల్సిన వీడియో కూడా ఈరోజు చేసేసాను, నాకు కూడా ఫ్రీగా ఉంది. సో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ కీప్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్, బాయ్. రేపు పెడతామని కదా మన కీప్ వాచింగ్.